దగ్గరగానున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును అతని శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోణెలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడిక్కడికి వచ్చితివి? మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. మేము దేవుని క్రియలు చేయుటకు ఏమి చేయవలను? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని. అట్లా అయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ చూచి క్రియ చేయుచున్నావు? ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించవలెం. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు. నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడని గ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగివచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలోనే నేనేమీ పోగొట్టుకునక అంచెదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకుంటూ, చూడండి, ఈయన యేసీపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను అని ఈయన ఎలాగో చెప్పుచున్నారు. అతడు ఏమి చెప్పుచున్నాడో వినుదము. మీలో మీరు సనుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంచె దినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరెవడు నా తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండున్నట్లు పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని
మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఆయన కపెర్నహుములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను. దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పి, విశ్వసించని వారెవరో, తన్ను అప్పగించుబోవువాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఆ హేతువుని బట్టి మీతో చెప్పెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మీరు దేవుని స్థానం నుంచి వచ్చి ఉన్నారు. నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానుడు. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడైయుండి ఆయననప్పగించుబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడు తన పనిని రహస్యముగా జరిపింపడు. నీవు కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. నా సమయం ఇంకనూ రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి. నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళను. ఆయన వారితో ఈలాగు చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదుగుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడిరి. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎటులా వచ్చెను? ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు గదా. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది.